పత్రికా రంగం ద్వారా సమాజానికి రామోజీరావు చేసిన సేవలు చిరస్మరణీయమని తూర్పుగోదావరి జిల్లా కమ్మ మహాజన సంఘం అధ్యక్ష కార్యదర్శులు చండ్రు గోవిందరాజు, రావిపటి రాంబాబు, కాకినాడ జిల్లా చిట్ ఫండ్స్ అసోసియేషన్ అధ్యక్షులు రెమ్మలపూడి గోవిందరాజు, సెక్రటరీ ఎంవి చౌదరి అన్నారు. కాకినాడలో స్థానిక కమ్మ కళ్యాణ మండపంలో కాకినాడ జిల్లా చిట్ ఫండ్స్ అసోసియేషన్ మరియు తూర్పుగోదావరి జిల్లా కమ్మ మహాజన సంఘం ఆధ్వర్యంలో ఈనాడు అధినేత దివంగత రామోజీరావు మృతికి చింతిస్తూ సంతాప సభ నిర్వహించారు. ముందుగా రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశహితం, సమాజ శ్రేయస్సే లక్ష్యంగా పనిచేసిన మహా వ్యక్తి రామోజీరావు అని కొనియాడారు. సంపూర్ణ మద్యపాన నిషేధం, వాననీటి సంరక్షణ, ప్రజా ఆరోగ్య పరిరక్షణకు ఉచిత వైద్య శిబిరాలు, వరద బాధితులకు ఇళ్ల నిర్మాణం వంటి అనేక సేవా కార్యక్రమాలను రామోజీరావు చేపట్టారని పేర్కొన్నారు. ఆయన ఆశయాల సాధనకు తమ సంఘం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు చోడిశెట్టి వెంకటేశ్వరరావు, లక్ష్మణ ప్రసాద్, విఎన్ రావు, కె రామ్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు. దశకు వచ్చారని చెప్పి 1930 రామోజీరావు అని చెప్పారు. అంటే అప్పటి నుంచి ఆయనకి కొన్ని కోరుతున్నాం. అట్లాగే అంటే నేను కూడా మార్గదర్శిలో గోదావరి జిల్లా మహాజన సంఘం ఆధ్వర్యంలో ఈ విశేషం రామోజీరావు గారు సంస్పంద సభ సందర్భంగా కమ్మ మహాజన సంఘంలో ఏర్పాటు చేయడం జరిగింది. రామోజీరావు గారి గురించి ఎక్కువగా చెప్పాలంటే కష్టే పలి అనే సిద్ధాంతాన్ని నమ్ముకొని ఆయన కష్టంతో ఇంత ఉన్న స్థితికి వచ్చాడు. ఆయన కృష్ణా జిల్లా రైతు కుటుంబంలో చిన్న గ్రామం పెద్దపారుపూడి అనే గ్రామంలో 1936లో జన్మించి అంచెలంచెలుగా ఎదిగి ఈ యొక్క ఉన్నత స్థితికి స్థానానికి కారణమయ్యాడు. ఆయన రామోజీరావు గారి తల్లిదండ్రుల పేరు వెంకట సుబ్బారావు, వెంకట సుబ్బమ్మ. వీరికి ఇద్దరు తోబుటూరు పెద్దవాడు. ఈయన 3 చాలా గారాభంగా పెట్టారంట తల్లిదండ్రులు. పెంచినప్పుడు ఈయనకి స్కూల్లో వేసేటప్పుడు వాళ్ళ తండ్రి ఆ తాతగారి పేరు రామయ్య అని పేరు పెట్టారంట. పేరు పెట్టినప్పుడు స్కూల్లోకి వెళ్ళి ఈయన చదువుకోవడానికి జాయిన్ అయినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులతో పాటు వెళ్ళినప్పుడు ఈ పేరు ఏంటి అని అడిగితే రామోజీరావు అని చెప్పండి. అదే పేరు వాళ్ళు కూడా కంటిన్యూ చేయించారు తల్లిదండ్రులు. అప్పటి నుంచి కూడా ఏంటంటే ఇంటికి ఉన్న భావాలు సొంతంగా ఏంటంటే స్వతహాగా కొన్ని భావాలు ఇంటికి అప్పటి నుంచి చిన్న వయసు నుంచి కూడా ఉన్నాయి. దాని వల్ల ఏంటంటే మన అందరికీ ఏంటంటే ఆయన ఈనాడు పేపర్ పెడతాం కానీ, నెక్స్ట్ ఈటీవీ చేయటం కానీ, ఫిలింసిటీ ఏర్పాటు చేయటం కానీ, ఆయనకున్న ఉన్నత భావాలతో అందరి మనసులను చూరుకొని అందరికీ కూడా మంచి భావాలు మంచి యోగ్యతతో ముందుకు సాగమని మంచి మనసుతో మన కమ్మరికాన్ని ముందుకు తీసుకెళ్ళారు. ముఖ్యంగా చెప్పాలంటే ఆయన జీవితం పూల పని కూడా కాదు చెప్పాలంటే. ఎందుకంటే కొన్ని టైంల్లో చాలా ఇబ్బంది పెట్టారు కాలికీకరణలో. ఎందుకంటే ఆయనకి చెప్పుకుంటే చాలా ఏంటంటే ఆయన సంస్కృత సభలో ఆయన ఆత్మకు శాంతిగా కోరుకుంటూ మరియు ముఖ్యంగా చెప్పాలని చెప్పంటే కాకినాడ చిట్ ఫండ్స్ అసోసియేషన్ మన ఈ యొక్క సంస్కృత సభకు వచ్చిన అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి వారికి సంస్థ అదేవిధంగా రామోజీరావు గారి అమ్మాయిలు కానీ